జనరేషన్స్ మారిపోతున్నాయి. నా జనరేషన్ వేరు, మీ జనరేషన్ వేరు, మీ అబ్బాయి జనరేషన్ వేరు, మా నాన్నగారి జనరేషన్ వేరు. ఆ రోజుల్లో అంటే తల్లిదండ్రులు ఏం చెప్తే అది వినేవాడు. పొద్దున్నే లేవరా అంటే లేచిపోయేవాడు, దండం పెట్టంటే దండం పెట్టేవాడు. అక్కడ అంతే. ప్రత్యేకించి నేను బీయింగ్ రిలీజియస్ ఈజ్ డిఫరెంట్, బీయింగ్ స్పిరిచువల్ ఈజ్ డిఫరెంట్. బీయింగ్ రిలీజియస్ గానే మనం తయారు చేయగలం. బీయింగ్ స్పిరిచువల్ అనేది సొంతంగా వాళ్ళంతటా వాళ్ళు, అంటే ఒక తత్వం, వాళ్ళ క్యారెక్టర్ని మారడం, అవన్నీ కూడా వాళ్ళ ఓన్ సాధన వల్ల వస్తాయి. రిలీజియస్ అంటే ఈ పొద్దున పూజ చేయి, దీపం చూపించు, అభిషేకం చేయి, ఇది రిలీజియస్. దానికి ఫస్ట్ మా అమ్మగారు పొద్దున్నే 3 గంటలు వేసేవారు, మొబైల్లో చదువుకుంటూనే ఉండేవారు లలిత సహస్రం. అది చూసి నేను నేర్చుకున్నాను. పిల్లలు ఎన్వైరన్మెంట్ వల్ల నేర్చుకుంటారు. తల్లిదండ్రులు 6 గంటలకి 7 గంటలకి లేస్తూ నా పిల్లవాడు పెందరాలు లేవాలంటే లేవరు. తల్లిదండ్రులకి నిజమైన భక్తి, ప్రేమ దేవుడి మీద ఉంటే వాళ్ళని చూసి వీడు నేర్చుకుంటారు. మొక్కుబడిగా ఏదో పూజ చేస్తూ మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటే ఇది ట్రాష్, దీనిలో ఏం లేదు, వేస్ట్ చేస్తున్న టైం అని వాళ్ళకి మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అంచేత పిల్లలు మోటివేట్ అవ్వలేదు అంటే తల్లిదండ్రులే బాధ్యత, దాంట్లో సందేహం లేదు. ఇంకోటి ఏంటంటే భగవంతుణ్ణి పిల్లలకి ఒక స్నేహితుడిగా చూపించాలి, ఫ్రెండ్. మీరేం చేస్తున్నా, మనం పూజ చేస్తున్నప్పుడు మా అబ్బాయి వచ్చి అమ్మ నాకు అది కావాలి అని ఏదో నైవేద్యం, ఉండు పూజ ఉంది నేను తినకూడదు అంటాడు. అంటావా లేదు? వాడికి ఆకలేసి అడుగుతున్నాడు, నేనేం చేయాలి? బాబావి తిను అని ఆ భగవంతుని, కృష్ణుడిని తలుచుకును, అమ్మవారిని తలుచుకును, మా కావలిస్తే మంత్రం చెప్తూ ఓం భోర్భోదేవ అని మంత్రం చెప్పి ఓం అని నైవేద్యం తినిపించండి. ఇది వేరు, ఈ విగ్రహం వేరు, ఈ విగ్రహం వేరు అనుకోవడం వల్ల నేను చేసిన తప్పు. అప్పుడేమవుతుంది, ముందు నీకు పెట్టను అంటే దేవుడు మీ కోపం, వీడి వల్ల కదా నాకు అసలు అమ్మ దూరం అయిందని ఓ విలన్లా తయారవుతాడు. నాస్తికుడిని తయారు చేసింది మనమే బాధ్యత. దానికి బదులు ఇది వాడికి పెట్టాం అనుకోండి, ఆహా ఇక్కడ రోజు వస్తే నాకు దొరుకుతుందని 10 వస్తారు, 4వ నువ్వు కూర్చోరా ఇది అయ్యేదాకా పెడతానంటే కూర్చుంటాడు. సో ఆ గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ రాకుండా మనం వాళ్ళు క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం చెప్పి నాలెడ్జ్ నా దగ్గర ఉండాలి. ఎంతమంది దేవుళ్ళు ఎందుకు, బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే మన దగ్గర సమాధానం ఉందా? పెట్టుకోవాలంతే, మాట్లాడకు అంటూ ఉంటాం అహంకారంతో. వాడు మారడు. ఒరే ఇక్కడ పెట్టుకుంటే నీ దృష్టి, అందరి దృష్టి ఇక్కడికి వెళ్తుంది, నెగిటివ్ అనేది రాదు. ఇది ఆజ్ఞాచక్రం, ఇక్కడ థాట్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని రెడ్ కలర్ ఫిల్టర్ చేస్తుంది, దాంట్లో పసుపు ఉండితే ఆస్పిషియస్నెస్ వస్తుంది, పెద్దవాళ్ళందరూ పెట్టుకున్నారు నేను పెట్టుకున్నాను అని ఒక లాజికల్గా వాడికి చెప్పగలిగితే మోటివేట్ అండ్ ఆటోమేటిక్గా వాడు వస్తాడు. మనం చెప్పలేకపోవడం మన అవివేకం, మన అజ్ఞానం. అంచేత పిల్లలు తర్వాత మనకి పిల్లలు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని మనం పెద్ద ఒపీనియన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ట్రూత్ ఏమిటంటే వాడు మీ పిల్లవాడు అవ్వండి, అమ్మాయి అవ్వండి, వాడు ఒక జీవి. ఆ జీవి మీ కడుగును పడింది, ఆ జీవి ఒక కర్మతో పుట్టింది, ఆ కర్మ వాడు అనుభవించాల్సిందే. పండిత పుత్ర సొంటహ అంటారు. అంటే పండితుడి కొడుకు పండితుడే అవ్వక్కర్లేదు, జడ్జి కొడుకు జైల్లో ఉన్నవాడు కూడా మనం చాలాసార్లు చూసాం, అవునా కదా? డ్రైవరు కూతురు చార్టెడ్ అకౌంటెంట్ ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది, చేపల పట్టు అని కొడుకు కలెక్టర్ అయ్యాడు. ఇవన్నీ చూస్తే ఏమైంది మీకు అర్థమవుతుంది? మోటివేషన్ నేను చేయట్లేదు, వాడి కర్మ వల్లే వస్తుందని, అవునా కదా? కానీ దాన్ని అసిస్ట్ చేయడానికి నేను నా యొక్క హ్యాబిట్ తోటి వాడిని కొంచెం వరకు ఐడియలిస్టిక్ గా ఉండాలి. యూ షుడ్ బి అన్ ఐడియలిస్టిక్ పేరెంట్. మీరు శాంతంగా ఉండాలి, అరవకూడదు, స్వార్థం చూపించకూడదు. వాడికి ఏమనిపిస్తుంది, ఇక్కడేమో బొమ్మ అని పూజ చేసి పక్కన వాడి మీద అరుస్తుంటే చేసి ఏం ప్రయోజనం, నేను అలాగే ఉన్నాను, నువ్వు అలాగే ఉన్నావు, ఇదో వేస్ట్ అని అనుకోడు. సో నేను వాడిని మోటివేట్ చేయాలంటే ఇది చేసినందువల్ల నాకు ఈ మార్పు వచ్చిందని వాడు ప్రూఫ్ చూపించాలి. అమ్మా ఎంత శాంతం అమ్మా, ఎలా ఉండగలుగుతున్నా అంటే రోజు పూజ చేస్తున్నాను కదరా, అదే వస్తుంది శాంతం అనాలి.
అప్పుడు వాడికి ఒక రోల్ మోడల్గా మీరు తయారవుతారు. అంచేత మోటివేషన్ అన్నది ఒక ఎయిమ్ పెట్టుకోకుండా మీ ఓన్ క్యారెక్టర్ చేత మీరు వెళ్తూ ఉంటే, నేను చెప్పినట్టు దేవుణ్ణి ఒక ఫ్రెండ్ కింద వాళ్ళకి చూపించగలిగితే ఆటోమేటిక్గా అందరూ బాగుపడతారు.